సరే ఇప్పుడు దేశంలో మనం చూసుకుంటే జెన్‌జీ ఉద్యమం స్టార్ట్ అయింది. గతంలో నేపాల్ గాని, శ్రీలంక గాని, బంగ్లాదేశ్ గాని అక్కడ ప్రభుత్వాలు గూడా మారి పూర్తిగా కుప్పకూలిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. సో, ఇప్పుడు మనది అతిపెద్ద ఆర్థిక శక్తి ప్రపంచంలోనే. ఎక్కువ మంది యువత అంత యువత అంత ఉన్నది. కాదు గానీ, హ్మ్. అంత ఆర్థిక శక్తి కాదు. హ్మ్. పెరుగుతున్నాం. ఇంకా పేదరికంలో చాలా పేదరికంలో ఉన్నాం. కానీ సంఖ్యాబలం ఉంది కాబట్టి, ఈ మధ్య కాలంలో కొంచెం వేగంగా ఎదుగుతున్నాం కాబట్టి ప్రపంచంలో 4, 5 స్థానాల్లో కానీ, కానీ యువత గూడా మన దగ్గర చాలా ఎక్కువున్నారు. ఇప్పుడు రీసెంట్‌గా సీజేపీ పార్టీ స్థాపించి దాన్ని ఉద్యమం జేయడం అని స్టార్ట్ చేస్తుంది. కానీ నిజంగా చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. ఇది మనలాంటి జనాభా ఎక్కువున్న దేశానికి మంచిది గాదు అని చెప్తున్నారు. నిజంగా ఇది మంచిదా కాదా సార్ ఈ పరిణామం జెన్‌జీ ఉద్యమం అనేది? ఇప్పుడు ఇంతమంది స్పందిస్తున్నారంటే ఏమిటి? యువతలో కోట్లాది మంది యువతలో ఒక ఆర్తి ఉన్నది. ఓకే. యాంగ్స్ట్ అంటాం ఇంగ్లీష్‌లో. హ్మ్. ఒక పక్కనేమో ఆర్థిక ప్రగతి జరుగుతోంది. దానిలో అనుమానం లేదు. గత 10, 12 ఏళ్లుగా, 15 ఏళ్లుగా లేదా గత 30 ఏళ్లుగా దేశంలో వచ్చిన ఫలితాలు చూస్తే అసలు అప్పటికిప్పటికి పోలిక లేదు. హ్మ్. పోలిక లేదు. ఉదాహరణకి నెలకి 1800 కోట్ల ట్రాన్సాక్షన్‌లు మొబైల్ ఫోన్ ద్వారా డిజిటల్ ట్రాన్సాక్షన్. నెలకి 1800 కోట్లు, రోజుకు 60 కోట్లు. హ్మ్. అంటే దేశ జనాభాలో మరి సగటున ఒక మనిషి 2 సార్లు ఎలక్ట్రానిక్‌గా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. నాకు చేత కాదు. ఇప్పటికి వాడరా సార్ ఫోన్? ఇప్పటికి నేను వాడను. యూపీఐ సేవింగ్ గూడా. నేను వాడను. అని ఆ! నేను అన్నాలంటే వాళ్ళు డైనోసార్స్. బహుశా 1,00,000 కోట్లు ఉంటారేమో ఉండేవాళ్ళు. కానీ సామాన్యులు సైతం. ఆ! అలాగే కరెంట్ ఉందనుకోండి, 20, 30 ఏళ్ల క్రితం కరెంట్ అంటే అసాధ్యం. మనకి ఇలా కూర్చుంటే ఈ పాటికి 30 సార్లు కరెంట్ పోయుండేది. ఇప్పుడు అవును. ఇప్పుడు అప్పుడు పోతుంది కానీ చాలా మేరకు విద్యుత్ అందరికి అందుతుంది. అలాగే రోడ్లు కావచ్చు, హ్మ్. రైళ్లు కావచ్చు, ఎలక్ట్రిఫికేషన్ కావచ్చు, ఎన్నో రంగాల్లో మంచి ప్రగతి సాధిస్తున్నాం. అలాగే బాగా నైపుణ్యం ఉన్న వాళ్ళకి, పనికొచ్చే చదువు అందిన వాళ్ళకి, వచ్చి చదువు అందిన ఉత్తిత్త చదువు కాదు. హ్మ్. పనికొచ్చే చదువు అంది నైపుణ్యం అందిన వాళ్ళకి, హ్మ్. నగరాల్లో పెరిగే వాళ్ళకి, హ్మ్. మధ్యతరగతి వర్గంలో పెరిగిన వాళ్ళకి, తల్లిదండ్రులు చదువుండి పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళకి అద్భుతమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఈ దేశంలో 100కి 80, 90 మంది అసంఘటిత రంగంలో ఉద్యోగ భద్రత లేకుండా, నెల జీతం లేకుండా రెక్కాడితే గాని డొక్కాడే పరిస్థితి ఉంది. మన అభివృద్ధి వస్తున్నమాట నిజం. నిజమైన అభివృద్ధి ఇది. కానీ అభివృద్ధి అందరిని తాకుతున్నమాట కూడా వాస్తవమే. హ్మ్. రోజుకి 60 కోట్లు మనకి ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయని చెప్పంటే ఇది అందరిని తాకుతోంది. కానీ కావలసినంత తాకట్ల. ఆదాయాలు గణనీయంగా పెరుగుతున్నాయి. నా జీవితంలో భరోసా ఉన్నది. 5, 10 ఏళ్ళు కష్టపడితే నా పిల్లలు మంచి జీవితాన్ని అనుభవించగలుగుతారు. నమ్మకాన్ని కలిగించే స్థాయికి వెళ్ళాల. హ్మ్. సహజంగానే ఈ టీవీలు చూస్తున్నాం మనం. సినిమాలు చూస్తున్నాం. సోషల్ మీడియా చూస్తున్నాం. ప్రపంచంలో ఏం జరుగుతుందో అర్థమవుతోంది. నాకు కూడా జరగాలని ఆశ ఉంటుంది. ఆకాంక్షలకి, అనుభవానికి మధ్య అంతరం కనిపిస్తోంది. అక్కడి నుంచి యాంగ్స్ట్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఆర్తి బయటపడడం చాలా అవసరం. కానీ దీనికి సరైన మార్గాన్ని ఇవ్వకపోతే ఇది కేవలం ఒక సమస్యగా మిగిలిపోతుంది. ఓకే. దాని మార్గాన్ని ఇచ్చే బాధ్యత పత్రికలది, ఆలోచనా పరులది, హ్మ్. సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి ఉన్న వాళ్ళది, రాజకీయ పార్టీలు అన్నిటికంటే ముఖ్యం. ఓకే. 1970ల దశకంలో మేమంతా ఎదుగుతున్నప్పుడు హ్మ్. సరిగ్గా ఇలాంటిది జరిగింది. అప్పటికి 25 ఏళ్ళైంది స్వతంత్రం వచ్చి. స్వతంత్ర పోరాటం అంటే ఒక గొప్పగా ఊహించుకున్నాం. మేమంతా మా చిన్నప్పుడంతా స్వతంత్ర పోరాటం దాంతో పెరిగాం. ఎందుకంటే స్వతంత్రం వచ్చాక 10 ఏళ్లకి పుట్టినవాడిని. ఆ ఫ్లేవర్ అట్లనే ఉండేది. కాబట్టి మా ఆలోచన, మా చర్చ అంతా కూడా దాని గురించే ఉండేది. హ్మ్. ప్రతి గ్రామంలో కూడా దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉండేది. 25 ఏళ్ళు గడిచేసరికి ఎక్కడో కొంచెం ఆశలు అడుగంటిపోతున్నాయి. అవినీతి ఉన్నది, నిరుద్యోగం ఉన్నది, హ్మ్. మరి పేదరికం ఉన్నది కొనసాగుతోంది. ఏమిటనేది ప్రజలు యువత నుంచి, ఆనాడు కూడా యువత నుంచి, అప్పుడు జెన్‌జీ ఇలాంటి మాటలు అనేవాళ్ళం కాదు, ఏమీ అర్థమే కాదు. యువత నుంచి ఉద్యమాలు వచ్చినాయి. ఆ ఉద్యమాలు నిజంగా ఆర్తి నుంచి వచ్చినాయి. దానికి ఒక మార్గాన్ని ఇవ్వటంలో ఆనాటి రాజకీయ వ్యవస్థ, ఆనాటి మీడియా విఫలమైనాయి. మా అందరికీ ఆనాడు గురి ఇందిరాగాంధీ. ఆవిడే సమస్య. ఆవిడ పోతే బాగుంటుంది అనుకున్నాను. నేను కూడా అనుకున్నాను. ఎందుకంటే ఆవిడే సమస్యగా కనిపించింది. సమస్యల మొత్తానికి ఆవిడ కారణంగానో, ఆవిడ ఒక చిహ్నంగానో కనిపించింది. ఆవిడని దింపేసాం. 77లో ఎమర్జెన్సీ తర్వాత ఎలక్షన్ దింపేసాం. ఏమైంది? దేశం ఏం మారలా. కాబట్టి ఇది కేవలం పక్షపాత రాజకీయంలో ఒక పావుగా వాడుకోవటం కాకుండా, ఆర్థికాభివృద్ధి జరుగుతున్నప్పుడు కూడా, మౌలిక సదుపాయాలు బాగుపడుతున్నప్పుడు కూడా,
సాంకేతికంగా ఎంతో అభివృద్ధిని సాధిస్తున్న ప్రపంచంలో, గొప్ప అవకాశాలు గతంలో ఎప్పుడు ఇంత వేగంగా మార్పులు వచ్చే ప్రపంచంలో ఎందుకని ఇంతమందిలో ఇంత నిరాశ, ఇంత కసి, ఇంత ఆవేదన ఉన్నాయి? ఉమ్, దానికి ఒక మార్గాన్ని ఇవ్వటం ఎట్లాగా? వాళ్ళ భవిష్యత్తుకి ఒక రోడ్ మ్యాప్నిచ్చి 5-10 ఏళ్ళు కష్టపడితే, ఒక తరం కాలం కష్టపడితే మంచి జీవితం అనుకుంటున్న నమ్మకాన్ని కలిగించే వ్యవస్థ నిర్మాణం చేయాలంటే ఏ పొరపాట్లు చేస్తున్నావు సరిదిద్దుకోవడం అట్లా దాని వైపు దృష్టి మళ్ళాలి. కానీ మన దేశంలో అంత అధికార క్రీడ చుట్టూ తిరుగుతుంది. వీడు గెలుస్తాడు, ఆడు గెలుస్తాడు. ఎవడు గెలిస్తే మనకేం కావాలి? ఆటగాళ్ళు ఎవడు మారితే నాకేం కావాలి? ఆట నియమాలు మారినాయా లేదా? నా బతుకులు బాగుపడ్డా లేదా? ఆ మార్గానికి వెళితే అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. లేకపోతే ఒక అవకాశాన్ని మళ్ళీ జరవచ్చుకున్నాను అవుతాం. సార్ ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, అంటే అప్పుడు కూడా అవినీతి ఉందని 70s లో కూడా ఉందని చెప్తున్నారు. బట్ అప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు ప్రతి స్కీమ్లో ఒక స్కామ్ బయటపడుతుంది. చేస్తున్నారు అనేది కాదు కానీ బయటపడుతూ ఉంది. సో అప్పుడున్న దానికి ఇప్పుడున్న దానికి ఏం చెప్తారు సార్ ఈ స్కామ్ల గురించి? చాలా రంగాల్లో అవినీతి తగ్గింది. మనం ఏంటంటే స్టిల్ నౌ అవినీతి ఉన్నది కనిపిస్తుంది మనకి, లేనిది కనిపించదు. ఆనాడు అసలు అవినీతి లేకుండా పని లేదు. ఎందుకని ఒక లైసెన్స్ పర్మిట్ రాజ్యాన్ని ఉద్దేశం మంచిదైనా కూడా మూర్ఖమైన ఆలోచనలతో, నిర్హేతుకమైన పద్ధతిలో ప్రతిదానికి గవర్నమెంట్ని దేబిరించే పరిస్థితి తీసుకొచ్చారు. సోషలిజానికి తప్పుడు అర్థాన్ని ఇచ్చి, తప్పుడు నిర్వచనాన్ని ఇచ్చి కుహనా సోషలిజం నిర్మాణం చేశారు. కాబట్టి నాకు ఫోన్ కావాలంటే ఎవడి కాళ్ళలో పట్టుకోవాలి. 1996-97 దాకా దేశం మొత్తంలో 70 లక్షల ఫోన్లు ఉన్నాయి. 70 లక్షల ఫోన్లు. ఆ తర్వాత కాలంలో కొన్ని సంవత్సరాల పాటు నెలకి 1.5 కోటి ఫోన్లు యాడ్ చేసాం. ఎవ్రీ మంత్ 50 ఏళ్ల కాలంలో 70 లక్షల ఫోన్లు దేశమంతా వచ్చింది. ఆ ఫోన్లు కావాలంటే తల ప్రాణం తోక్కొచ్చేది. లంచాలు ఇవ్వాల్సి వచ్చేది, పడిగాపులు గాయాల్సి వచ్చేది. ఫోన్లు పనిచేసేవి కాదు. ఒక్కళ్ళు 1 పైసా లంచం ఇచ్చారు. ఇప్పుడు 100 కోట్ల టెలిఫోన్లు. రైల్వే రిజర్వేషన్ కావాలంటే ఆనాడు బెర్త్కి డబ్బులు ఇవ్వకుండా మీకు వచ్చేది కాదు. ఈనాడు కంప్యూటరైజేషన్ చేయగానే కొంత తొలగిపోగానే అవినీతి పోయింది. 10 బస్తాల సిమెంట్ కావాలంటే ఆనాడు మీ ఇంట్లో నువ్వు ఇల్లు రిపేర్ చేసుకుందాం, కొంచెం గోడలు కొద్దిగా చెడిపోయినాయి అని చెప్పి అనుకున్నట్టయితే ఆ 10 బస్తాల సిమెంటు మీ డబ్బులతో మీరు కొని మీ ఇల్లు రిపేర్ చేసుకోవాలంటే ఒక ఆర్డీఓ ఆఫీస్ నుంచి బడిగాపులు కాసి అక్కడ వాడి ముద్ర వేయించుకోవాలి. దానికోసం లంచం ఇవ్వాలా. మనం ఏదో అడుక్కునే వాళ్ళంలాగా మన డబ్బుతో మనం మన ఇంటి బాగు చేసుకోవాలని చెప్పంటే అక్కడ దీనంగా నడపాల్సి వచ్చేది. బట్ అప్పుడు 100 కోట్ల స్కామ్ జరిగితే ఇప్పుడు 1,00,000 కోట్లు జరుగుతుంది సార్. ఆనాడున్న డబ్బుకి ఇప్పుడు డబ్బులు పెరిగినాయి. కాబట్టి అవినీతి పెరగల, కానీ చాలా రంగాల్లో అవినీతి కొనసాగుతుంది. ఆర్థిక వ్యవస్థ పెరిగిందంటే అవినీతి ప్రమాణాలు పెరుగుతున్నాయి. ఇందిరాగాంధీ మీద బాగా కోపం వచ్చినప్పుడు ఆ రోజుల్లో నగరవాలా స్కామ్ 60 లక్షల రూపాయలు ఏంటో సరిగ్గా ఎవరికి తెలియదు. ఏదో బ్యాంకులో డిపాజిట్ గందరగోళం అని చెప్తారు. 60 లక్షలు పెద్ద రాద్ధాంతం చేశావు. ఇవాళ ఎమ్మెల్యే గారికి 60 లక్షలు అంటే చాలా తక్కువ అనిపిస్తుంది. కాబట్టి 2 కారణాలుగా అవినీతి ఎక్కువ కనిపిస్తుంది. ఒకటేమో మొత్తం ఆర్థిక వ్యవస్థ అప్పటికిప్పటికి పోలిపలేదు. స్వతంత్రం వచ్చినప్పుడు మన దేశ బడ్జెట్, జాతీయ స్థాయిలో ప్రభుత్వ బడ్జెట్ మొత్తం కలిపితే 300 కోట్లు నేను అనుకోని. ఈ మధ్య చూస్తే మా వాళ్ళు అంటారు 147 కోట్లట. ఏదైనా కానీ కొన్ని 100 కోట్లు మొత్తం బడ్జెట్. ఓకే. ఈవేళ దేశంలో రాష్ట్రాలలో కానీ జాతీయ స్థాయిలో కానీ ప్రభుత్వాలు పెట్టే ఖర్చు 147 కోట్లు జాతీయ స్థాయిలో అయితే, బహుశా రాష్ట్రాలన్నీ కలిపితే ఆనాడు బహుశా మరి నాకు ఎంత ఉందో తెలియదు, ఇంకొక 300 కోట్లు అనుకుందాం. ఈవేళ 72 లక్షల కోట్లు. పరిమాణం పెరుగుతుంది కదా మరి. అవును, పెరిగినప్పుడు అంకెలకు పెద్దగా కనిపిస్తాయి. దానివల్ల ఒకటి. రెండోది ఏమైంది, ఆనాడు ఎన్నికల్లో ఇంత డబ్బు ఖర్చు పెట్టింది. అప్పుడు కూడా పావులో ₹1 ఇచ్చేవాళ్ళు పేదలని ఓటు వేయించడం కోసం. లేకపోతే మామూలుగా పెద్ద ఎక్కువ డబ్బు అనిపించేది కాదు. ఆయన పావులో కూడా పెద్ద ఎక్కువ డబ్బు ఆ రోజుల్లో రూపాయి కూడా చాలా ఎక్కువ డబ్బు. ఎందుకంటే క్యాష్ ఆడేది కాదు, మీకు అంతా కూడా మారకం ఉండేది. మా చిన్నప్పుడు అంతా కూడా రూపాయలు ఉన్నా కూడా రూపాయలు చాలా దొరికేవి కాదు. గ్రామాల్లో ఉన్న వాళ్ళకి రూపాయలు దొరికేవి కాదు. కాబట్టి ప్రతిదానికి వడ్లో బియ్యం ఇచ్చేవాడు. చాకలికి, మంగలికి, ఆ ఊళ్ళో ఉన్న వైద్యుడికి, మరొకటికి ఆ రూపంలో ఇచ్చేవాడు. రూపాయలు ఉండేవి కాదు. కాబట్టి ఆ రోజుల్లో రూపాయి ఇచ్చినా చాలా పెద్దది. అయినా కూడా అది పెద్ద మరీ బ్రహ్మాండమైంది కాదు. కొంతమందికి, ముఖ్యంగా పేద వర్గాల్లో ఉన్న వాళ్ళకి ₹1, ₹2 ఇచ్చి మచ్చిక చేసుకునేవాడు. ఇప్పుడేమైంది, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, 30 కోట్లు 40 కోట్లు ఖర్చు పెట్టకపోతే మీరు అసలు ఎలక్షన్లో లేనట్లు లెక్క. మీరు నందిగామలో పెరిగారు, విజయవాడలో తర్వాత చూశారు. విజయవాడ కానీ, నందిగామ కానీ, తెలంగాణలో సూర్యాపేట కానీ, లేకపోతే మరో ఊరు కానీ మీరు చెప్పండి నాకు. 30-40 కోట్లు అంటే మామూలు అయిపోయింది కదా. అవును సార్.
ఎప్పుడైతే రాజకీయంగా ఇంత పెద్ద స్థాయిలో డబ్బులు ఖర్చు పెట్టడం అధికారం కోసం, Hmm. ఈ అధికారం అంటే ఈ కాంక్ష ఎందుకో తెలియదు పిచ్చి వచ్చిందో, సంపాదన కూడా ఆ స్థాయిలో లేకపోతే, అంతకు రెట్టింపు లేకపోతే దాన్ని నడిపించలేం. కాబట్టి ఈ 2 కారణాలుగా సంఖ్య ఎక్కువ కనిపిస్తుంది. కానీ చాలా రంగాల్లో అవినీతి తగ్గింది కూడా. నేను అవినీతి లేదని నేను అంటలా. Hmm. రోజు అవినీతి పోరాటం చేసేవాడిని నేను. కానీ ఎలా తగ్గిందో ఆలోచించి మిగతా రంగాల్లో తగ్గని రంగాల్లో ఎలా తగ్గించాలో ఆలోచిస్తే ఫలితం వస్తుంది తప్ప Hmm. ఊరికే గుండెలు బాదుకుంటే ఉపయోగం లేదు.